ప్రభువునకు కావలసింది. ఆమె ఎవడైనా ఇది ఎందుకు చేస్తున్నాడు అంటే కనుక ఏం చెప్పాలన్నాడు యేసు ప్రభు, ఇది ప్రభువునకు కావలసింది. నీవు కనుక దేవుడి మాట నమ్మి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు ఒక్కటి ఫస్ట్ అంటే ఇది ప్రభువునకు కావాల్సింది అని ప్రార్థన చేయాలి. ఆమె హల్లెలూయా. ఇప్పుడు నీకు గర్భం కావాలనుకో, ఈ గర్భం ప్రభువునకు కావాల్సింది. ఆమె జాబు పెళ్ళి ఏదైనా సరే ఇది ప్రభువునకు కావాల్సింది. ఎందుకంటే నీ జీవితం అంతా ప్రభువునకు కావాల్సింది ఉండదు. ఆమె ప్రతి ఒక్కటి కూడా దేవుడికి కావాల్సిందిగా మారిపోవాలి. ఆమె అప్పుడు అన్ని సమకూరుతాయి. హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే నా జాబు, నా ఇష్టము, నా భార్య, నా ఇష్టము, నా భర్త, నా ఇష్టము, నా పెళ్ళి, నా ఇష్టము. కానీ ఇక్కడ నీ ఇష్టం కాదు, ఇక్కడ ప్రభువునకు కావలసిందని ఒకటి ఉంది. ఆమె ఒక్క గాడిద పిల్లనే దేవుడు కోరుకున్నాడంటే మరి నీవు గాడిద కంటే నేను ఎంత విలువైన వాళ్ళం అవునా కదా అవి. మరి ఇంత విలువైన వాళ్ళము అన్నింటిలో ఇది ప్రభువునకు కావలసిన కాదా అని కనుక్కోవాలి. ఆమె నేను ఈ జాబ్ చేయాలంటే ఈ జాబ్ దేవుడికి కావాల్సిందా కావకూడదా, దేవుడికి అవసరమైంది, దేవుడి చిత్తమా కాదా. ఆమె నా జాబ్ వల్ల నా యొక్క పని వలన దేవుడికి ఉపయోగమా కాదా, దేవునికి అవసరమా కాదా, ప్రభువునకు అవసరమా కాదా. ఆమె అన్ని మనము ప్రభువునకు అవసరమా కాదా అనుకుని పోవాలి. ఆమె హల్లెలూయా.